మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. కానీ అందులో అన్నిటికంటే ముచ్చటైనది, మనందరికీ ఇష్టమైనది రామాయణం. అందరూ రాముడు అడవికి పోయిండు, రావణాసురుడిని చంపేసిండు అని చెప్పుకుంటారు. కానీ అసలు ఆ రాముడు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలుసా? అయోధ్యలో ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? ఇవాళ మన మొదటి ఎపిసోడ్లో ఆ ముచ్చట చెప్పుకుందాం. ముందుగా మనం రావణాసురుడి గురించి చెప్పుకోవాలి. అతను సామాన్యుడు కాదు. 10 తలకాయలు, 1000 ఏనుగుల బలం. శివుడిని మెప్పించి చాలా వరాలు పొందిండు. అతనికి గర్వం ఎంత పెరిగిందంటే దేవతలను, మునులను అందరినీ పీడించుకు తింటుండే. నన్ను ఏ దేవుడు చంపొద్దు, ఏ గంధర్వుడు చంపొద్దు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం తెచ్చుకున్నాడు. కానీ పాపం మనుషులంటే అతనికి చులకన. ఈ చిన్న మనుషులు నన్ను ఏం చేస్తారులే అని వాళ్ళ పేరు అసలు ఎత్తలేదు. అదే అతనికి శాపమైంది. ఇక మన అయోధ్యకు వద్దాం. అక్కడ దశరథ మహారాజు రాజ్యం ఏలుతుండే. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఆ రాజుకు మాత్రం లోపల ఒక పెద్ద బెంగ ఉండే. ఎంత వయసు వచ్చినా, 3 భార్యలున్నా ఒక్క కొడుకు కూడా పుట్టలేదు. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, నా వంశం ఏమైపోతుంది అని ఆయన రాత్రులు నిద్రపోయేవాడు కాదు. అప్పుడు కులగురువు వశిష్ఠుల వారు ఒక సలహా ఇచ్చారు. మహారాజా, నువ్వు పుత్రకామేష్ట యాగం చెయ్యి, నీ కోరిక తీరుతుంది అని. అప్పుడు ఋషశృంగ మహర్షి ఆధ్వర్యంలో పెద్ద యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం మంటల నుండి సాక్షాత్తు ఒక దేవతా పురుషుడు బయటకు వచ్చి ఒక బంగారు గిన్నెలో పాయసం ఇచ్చిండు. దీన్ని నీ భార్యలకు ఇవ్వు అని చెప్పి మాయమైపోయిండు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలకు పంచాడు. ఆ పాయసమే మన లోకరక్షకుడు పుట్టడానికి కారణమైంది. చూస్తుండగానే ఆ 3 రాణులు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ తిథి నాడు ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక్క దగ్గరికి వచ్చిన వేళ కౌసల్యమ్మకు మన రామయ్య పుట్టిండు. అయోధ్య మొత్తం పండగ చేసుకుంది. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. రాముడితో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా పుట్టారు. మరి ఆ 4 అన్నదమ్ములు ఎట్లా పెరిగినారు? వాళ్ళు విశ్వామిత్ర మహర్షితో ఎందుకు అడవికి వెళ్ళారు అన్నది వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. కథ నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన పురాణ గాథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.